చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గువాహటి టెస్టులో టీమిండియాకు తీవ్ర నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్టులో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. విజయం కోసం అతిపెద్ద లక్ష్యంగా నిలిచినటువంటి 549 పరుగులను ఛేదించవలసినటువంటి పరిస్థితుల్లో రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత బ్యాటర్లు పూర్తిగా డీలా పడిపోయారు. ఎక్కడ కూడా నిలబడలేక వికెట్లు ఇచ్చేశారు. కేవలం 140 పరుగులకే ఆల్అవుట్ అయి భారీ తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు పూర్తిగా వికెట్లు కోల్పోతూ స్కోరు వేగం కూడా పూర్తిగా ఆగిపోయి ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. రికార్డు విజయం ఇది సౌత్ ఆఫ్రికాకి. మన స్వదేశంలో క్లీన్ స్వీప్ కావడం, వైట్ వాష్ కావడం అయితే ఇది ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. 25 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసింది సౌత్ ఆఫ్రికా. మన దేశంలో ఇక్కడికి వచ్చి మన పైన టెస్ట్ ఆడి గెలవడమే గగనంగా మారినటువంటి సౌత్ ఆఫ్రికాకి. మొన్న ఫస్ట్ టెస్ట్ గెలిస్తేనే 13 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేసింది. అప్పటి నుంచి గెలవలేదు. అలాంటిది వైట్ వాష్ రెండు టెస్టులు గెలిచి వైట్ వాష్ చేయడం అంటే 25 సంవత్సరాల వరకు కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. టీమిండియా పైన గెలిచేటువంటి పరిస్థితి లేదు సిరీస్ సౌత్ ఆఫ్రికాకి. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది బౌమా కెప్టెన్సీలో. ఇక మన బ్యాటర్లో రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులు చేయడంతో అంత మాత్రం స్కోర్ అన్న వెళ్ళింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ హర్మర్ 6 వికెట్లతో చెలరేగిపోయాడు. చివరకు 0-2తో ఈ యొక్క సిరీస్ పూర్తిగా సౌత్ ఆఫ్రికా వశమైంది. సౌత్ ఆఫ్రికా 25 ఏళ్ల తర్వాత మళ్ళీ భారత్ పైన టెస్ట్ సిరీస్ నెగ్గి సగర్వంగా తమకు విజయాన్ని నమోదు చేసుకుంది. పరుగుల పరంగా భారీ విజయం ఇది సౌత్ ఆఫ్రికాకి. మొత్తం సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెరీర్లోనే రెండవ అతిపెద్ద విజయం. 2018లో జోహెన్బర్గ్లో ఆస్ట్రేలియా పైన 492 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు అదే అత్యంత భారీ విజయంగా ఉంది. ఆ తర్వాత రెండవ అతిపెద్ద విజయం ఇదే, ఈరోజు గెలిచినటువంటి ఇండియా పైన గెలిచినటువంటి ఇది. భారత గడ్డ పైన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇది రెండవసారి. 2000 సంవత్సరంలో అప్పుడు గెలిచింది మొదటిసారి క్రోయే కెప్టెన్సీలో 2-0తో సేమ్ ఇప్పట్లాగానే అప్పుడు టెస్ట్ సిరీస్ గెలిచింది 2000 సంవత్సరంలో. దాని తర్వాత ఇప్పుడు 2025 ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మరల సౌత్ ఆఫ్రికా టీమిండియా పైన నెగ్గినటువంటి దాఖలాలు లేవు. అలాంటి రికార్డుని కూడా చేజార్చుకున్న పరిస్థితి ఈరోజు టీమిండియా క్రికెటర్లకు వచ్చింది. అసలు టీమిండియా క్రికెట్లో ఏం జరుగుతుంది? టీమిండియా క్రికెట్, టెస్ట్ క్రికెట్ ముఖ్యంగా T20లో ఆడుతున్నారు, వన్డేలో ఆడుతున్నారు, అంత బాగానే ఉంది. కానీ టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి అంటే టెస్ట్ ఫార్మాట్ అనేసరికి చాలామందికి ఇప్పుడు T20 ఫార్మాట్ అలవాటు పడిపోయి చాలామంది యువకులకు వచ్చేటువంటి వారికి టెస్ట్ అనేటువంటి ఈ యొక్క భారీ ఫార్మాట్ గురించి అవగాహన కోల్పోతున్నట్టుగా కనపడుతుంది. టెస్ట్ అంటే కంప్లీట్గా డిఫెన్స్ గేమ్. బౌలర్ల దాటిని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఉన్నటువంటి గేమ్. పరుగులు రాబట్టడం కాదు, ఆ వికెట్ల మధ్య గ్రీజ్ ముందు వికెట్ పడకుండా నిలబడి ఎక్కువ బాల్ ఎవరైతే ఆడగలుగుతారో అది బ్యాట్స్మెన్ యొక్క గేమ్. ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా ఇప్పుడు గతంలో ఆడినటువంటి 3 సిరీస్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్ పైన 2-0తో గెలిచింది. పాకిస్తాన్ మీద 1-1 డ్రా చేసింది. ఇండియా పైన ఇప్పుడు 2-0తో గెలిచి వన్డే టెస్ట్ ప్రపంచ కప్లో కూడా ఇప్పుడు అద్భుతమైనటువంటి రేసులో ముందంజలో ఉంది. ఏదేమైనా కూడా వరుస పరాజయాలనేది టీమిండియా టెస్ట్ క్రికెట్ని ముఖ్యంగా ఇప్పుడు కొంత చర్చించుకునేలాగా చేస్తుంది. సీనియర్లు వెళ్ళిపోయిన తర్వాత రోహిత్, కోహ్లీ, అంతకుముందు ఉన్నటువంటి సీనియర్లు పుజారా లాంటి, లక్ష్మణ్, ద్రావిడ్ అప్పట్లో టెస్ట్ అంటే వాళ్ళు టెస్ట్ అనగానే మనకి ఇండియాలో గుర్తుకు వచ్చేటువంటి ప్లేయర్లు వీళ్ళంతా. లక్ష్మణ్, ద్రావిడ్ ఓడిపోయేటువంటి మ్యాచ్ను కూడా ఇప్పుడు ఇది ముందే తెలిసినటువంటి మ్యాచ్లా కనిపించింది నిన్నటి నుంచి. కనీసం డ్రాన చేసుకునేటువంటి అవకాశం తప్ప గెలిచే అవకాశం లేదు. చాలామందికి 1% మాత్రం ఉంటుండే. ఇలాంటి మ్యాచ్లను కూడా ఓడిపోకుండా నిలబడేటువంటి గోడలు ఉండేటివి మనకు అప్పట్లో టెస్ట్ క్రికెట్లో. ద్రావిడ్, లక్ష్మణ్, పుజారా లాంటి ఈ మధ్య కాలంలో అంతకుముందు అతను వెళ్ళిపోయిన తర్వాత అలాంటి ఒక నిలబడేటువంటి బ్యాట్స్మెన్ లేకపోయిండు టీమిండియాలో. వస్తున్నారు, ఆడుతున్నారు, లేపుతున్నారు, సిక్స్లు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. టెస్ట్ గేమ్ అంటే అది కాదు. పేలవమైనటువంటి ప్రదర్శన, టెస్ట్లో సమూల మార్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు T20 ఫార్మాట్ వేరు, వన్డే ఫార్మాట్ వేరు, టెస్ట్ వేరు. టెస్ట్ ఆడినటువంటి క్రికెటరే అసలైన క్రికెటర్గా పరిగణిస్తారు ప్రపంచంలో. అంత సత్తా ఉండాలి క్రికెట్, ఈ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే. పూర్తిగా మెంటల్ స్టేబిలిటీతో పాటుగా ఎనర్జీ లెవెల్స్ ఉండి ఆడేటువంటి గేమ్ టెస్ట్ క్రికెట్.
5 రోజుల పాటు నడుస్తుంది ఇది. అలాంటి టెస్ట్ క్రికెట్లో పూర్తిగా చేతులెత్తేసింది. మొన్న ఇంగ్లాండ్తో సిరీస్ కూడా డ్రా చేసుకుంది, కానీ అక్కడ కూడా గెలవలేకపోయింది. అంతకుముందు న్యూజిలాండ్ పైన 3-0తో అక్కడ వైట్ వాష్ అయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోని వైట్ వాష్ అయింది. ఇలాంటి ప్రదర్శన చేస్తే రాబోయే రోజుల్లో టెస్ట్ క్రికెట్ పైన, భారత టెస్ట్ క్రికెట్ పైన పూర్తిగా ఆశలు సన్నగిల్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా లోపాలు ఎక్కడున్నాయి, టెస్ట్ క్రికెట్లో ఎందుకు టీ20లో రాణిస్తున్నారు టీమిండియా, వన్డేలో రాణిస్తున్నారు, మరి టెస్ట్లో ఎందుకు చెతికిల పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించి కనుక సెలెక్టర్లు కానీ కోచ్లు కానీ లోపం ఎక్కడ ఉందో చూసి టెస్ట్ క్రికెట్ కనుక సమూలంగా మార్పులు చేయకపోతే టీమిండియాది భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటూ కూడా ఇప్పుడు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా 2-0తో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకుంది. 25 సంవత్సరాల రికార్డుని బ్రేక్ చేస్తూ స్వదేశంలో ఇక్కడికి వచ్చి దక్షిణాఫ్రికా ఇప్పుడున్నటువంటి సిరీస్ని అయితే కైవసం చేసుకుంది.